రాజు 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 బెడ్ మీద కూడా లేడు. లేడు కాదు, బెడ్డే నమ్ముతుంది. మా నాన్నగారు దగ్గరికి పొమ్మంది. ఇందులో ఇరుక్కుపోయాను. తీరా తీరా. మా నాన్నగారేరి వస్తారు బాబు, నువ్వు లోపలికి. ఎప్పుడు? ఇంకెప్పుడు? నీకు జబ్బునేమీ బాగా తిరుగుతున్నావు. నేను తిరగడం ఎప్పుడెప్పుడు? నువ్వు చక్కగా బుద్ధిగా మందు తిన్నావు. నేను మందు తినడం ఎప్పుడెప్పుడు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఎప్పుడెప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేనా? అయితే ఇప్పుడు. డాక్టర్, నేను మందు తినొస్తా డాక్టర్. నన్ను తీసుకున్నాను. డాక్టర్ 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 నర్సులో డాక్టర్. అల్లుడు అల్లుడు, అయ్యో అల్లుడు, ఏం చెప్పను నాయన, నాడి తపాలేగా తగతిం 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 పరిగెత్తుతూ ఉంటాను. ఈ రోజు ఎప్పుడు గడిపోతుందో నాయన. నీ దొట్టి అనుమానమ్మా, నీకే తప్పు లేదు, నీకే చక్క గుండ్రాయిలాగా ఉన్నావు. నే గుండ్రాలే ఉంటే ఏం లాభం నాయన, మీ అత్త కొండ తెలవలేక పీక్కు తింటూ ఉంటాను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నారు? ఏమిటి అల్లుడు ఈ పితలాటం? నాన్నారు తెలుగే మర్చిపోయారా? పితలాటం కాదు, పవిత్ర బంధం. డాక్టర్, మా నాన్నారు నేను వెళ్ళొస్తాం. రండి నాన్నారు. ఎక్కడికి రా? ఏట్లోకి? ఏట్లోకి ఎందుకు? స్నానానికా? అయ్యో, నాకు ఈతే రాదుగా. ఈ పీత ఎవడండి? నాన్నారు మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. నేను పీతను కాదు, మీరు పీతలు, నేను సూతలు. పిరసుత బంధం నాన్నారు, పిరసుత బంధం నాన్నారు, పిరసుత బంధం నాన్నారు. రాజు, ఈయనే కదా మీ నాన్నగారు? ఆయనే మా నాన్నారు. అయితే వారితో కలిసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా డాక్టర్, తప్పుని ఇంటికి వెళ్ళిపోతా డాక్టర్. మరి నీ పెట్టేది చదువుకోపో. నాన్న, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఇదేమిటయ్యా అల్లుడు, ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కిరై చస్తుంటే వీడేమిటి అరిష్టాలయ్యా నాకు? మామయ్య, పాపం అతని తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాంతో అతను మతి భ్రమించేలా అయిపోయాడు. బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండవచ్చు. అందుకే మిమ్మల్ని చూడగానే అతను అలా ప్రవర్తించాడు. నీ తండ్రి లేడు రాడు అని చెవులు మెలేసి చెప్పకూడదు. చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో అని భయంగా ఉంది మామయ్య. అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాకును తట్టుకోగలిగే శక్తి కోసం నేను వైద్యం చేస్తున్నాను. అలాగా? ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి. అలాగే అవతల ఆపరేషన్ ఉంది, ఇంటికి. అబ్బా, మళ్ళీ ఇంటికి కూడా వేసేది పుల్లిది వేయకూడదా? వాడి తరకాయ అంత వేసా డక్కి పిల్ల. ఏమిటి చప్పుడు? అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఏమిటి? అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఎనపెట్టే బద్దలు కొడుతున్నాడు. ఉండండి, వాడు ఇంకా తీసుకుంటాడు. కాఫీ పట్టారా? కాఫీ కాదే, విషం విషం. లక్ష్మీ అది అలా కొడితే కళ్ళు పోతాయరా నీకు? నేను నీ కొడుకుని, నా పట్ట కొడితే నీ కళ్ళు పోవా? నీకేం తక్కువ చేశాను? కన్నాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, ఇల్లు వాకలు ఇచ్చాను, కావాల్సింది చదువుకుని ఆడమన్నాను. అబ్బా, చదువు చదువు మళ్ళీ అదేమాట. వాడి చదువు ముర్ర అంటే మళ్ళీ అదేమాట. వీడికేమండి మెదడున్నవాడు, వాడికి ఏ కాలు ఇచ్చేయండి. లేకపోతే ఏ తాళాలు బద్ద కొడతావా? కొడతాను. నా బుర్ర బద్ద కొడితే డబ్బు ఇస్తావా? ఇస్తాను. సరిగ్గా ఉంచు. కొట్టావా? ఇంకా కొట్టలేదు. ఇంకోటి. నీ అబ్బ సొమ్మిస్తున్నట్టు బాధపడతావే, ఇది నా అబ్బ సొమ్ము. ఏమండి, మరి నాకు నీకెందుకే? జాయింట్ చేస్తారాగా, వాడి దగ్గరే పుచ్చుకో. పుచ్చుకుంటాను. 110 రూపాయలు వడ్డీ తప్పని 1000 రూపాయలు తెచ్చుకుంటాను. ఇదిగో అప్పు తెస్తావా? మళ్ళీ అది కూడా నానెత్తి రుద్దేదే కదటే. ఇదిగో చావు చావు చావు. నాన్నారే కారే అనుకున్నాను, ఇల్లు కూడా ఉన్నట్టుంది. నాన్నారు, నాన్నారు. ఎవరు బాబు నువ్వు? మా నాన్నారు కొడుకుని. ఎవరు కావాలి? మా నాన్నారు కావాలి. నాన్నారు పుట్టివాళ్ళ ఉన్నా పాపం, ఆ పక్కిల్లమ్మ వెళ్ళు.
గుడ్డివాడిని అనుకుంటున్నారేమో నాకు అన్నీ వినిపిస్తున్నాయి. చెవిటివాడిని అనుకుంటున్నారేమో నాకు అన్నీ కనిపిస్తాయి. మూగవాడిని మాత్రం కాదు, ఎవరన్నా మాట్లాడితే నాకు తెలుస్తుంది. మా నాన్నారే నాన్నారు నాకు అదేమిటి నాన్నారు? నన్ను చూసి భయపడుతున్నారు. ఏమండి ఎవడండి వీడు? నేను చెప్పానుగా మా నాన్నారు కొడుకుని. వీడు మా నాన్నారు. అవునా? వీడు మీ కొడుక? మాట్లాడండి మిమ్మల్ని. చెప్పండి నాన్నారు, ధైర్యంగా చెప్పండి. అయ్యో ఇంతకాలం మాకు భయపడుతున్నారు, మీరు ఇంతకాలం మాట అర్థమైంది. అయితే మీకు ఇంకొక ఇల్లు ఇంకో సంసారం ఉందన్నమాట. శ్రీరామచంద్ర, నువ్వు ఎక్కడ దాపరించేవరా? నాకు ఎక్కడ దాపరించేవరా? అదే వాడు ఎక్కడి నుంచి దాపరించాడో అన్నీ తెలుస్తాను. ఏ వీధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏ పడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ తెలుస్తాను. నాన్నారు ఆవిడెవరు నాన్నారు? మన ఇంట్లో పని మనిషా? ఆవిడ నా మొగుడురా. నువ్వెవడవురా? నువ్వెవడవు? అదేమిటి నాన్నారు? సొంత కొడుకును పట్టుకుని నువ్వెవరో అంటారు. నువ్వు నా సొంత కొడుకువా? నా సొంత కొడుకుతో నేను వేగలేక తస్తూ ఉంటే నువ్వెవడు రా? రెడీమేడ్ సరుకు. రే నాయన, ఒక్క మాట చెప్తాను నిన్న. నీకు నాకు ఏదైనా బంధం ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను. నీ చేతులు పట్టుకుంటున్నాను, నీకు దండం పెట్టాలి. మీరు నాకు దండం పెట్టకూడదు నాన్నారు. నేను మీకు దండం పెట్టాలి, మీ కాళ్ళు పట్టాలి. నాన్నారు ఏమిటో నాకు ఆకలిస్తున్నట్టుగా ఉంది. ఆకలిస్తుందా? ఆకలిస్తుందా నీకు? ఇదిగో నన్ను తినరా. తండ్రి నీ కొడుకు తినకూడదు నాన్నారు. రామా, అల్లుడు 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 గడిబా. వెళ్ళండి. అల్లుడు మా బాబు కదా, వెళ్ళండి. అల్లుడు అల్లుడు. అయ్యో బాబా నాయనా. అయ్యో అయ్యో నాయనా. అయ్యో నమస్కారం. తర్వాత నాయన నీకేం పూల రంగడం. పల్స్ రేటు 5 అంకెకి పెరిగిపోయింది. నాడులు గాలి పడకలేక పేలిపోతున్నాయి నాయన. అది ఎప్పుడు ఉండేదేగా. అసలు విషయం అంటే చెప్పు. అసలు విషయం, ఆ రోజు ఆసుపత్రిలో నాన్న అని నన్ను తగులుకున్నాడే, వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయన. రాజా, కాదు బాబు, వాడు నా గుండెల్లో గాజు పెక్కు. అసలే ఇంట్లో పూరతో కుంపట్లో కూర్చున్నట్టుంటే మళ్ళీ ఈ మేడం ఒకటి. మా ఆవిడ గారు, నీ అత్త నాయన ఏమిటి? వీడి నీ కొడుక? వీడికో తెల్ల, దానికి నీకు సంబంధమా? ఇలాగ పెళ్ళారు ఊరి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు చెబుతావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చుందా నాయన. అదేమిటి బాబాయ్, ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది? పద్మా ప్లీజ్. మావయ్య, ఆ రాజు కథంతా విన్నావు కదా. చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు. మనం కొన్నాళ్ళు ఈ భ్రమం నిజం చేయాలి. నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది. ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను. అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్. ఎలాగయ్యా? ఇప్పటికే 16,000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్లో 4 మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అదిగా మావయ్య, నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా నుంచనే ఉన్నాను. ఎవరు? నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడమా? లేదు నాయన, పరిగే. మావయ్య, నిన్ను చూసి అత్త పరిగెత్తేట్టు నేను చేస్తాను, సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంటావు. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అనాలి, అంతేగా? అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. నా పేరు ప్రేమ్ బైరాజ్. నువ్వు మాతా బైరాజ్. మాతా బైరాజ్ ఈ ప్రేమ్ బైరాజ్ గారి తల్లి. మా ఇంట్లో మమ్మల్ని టక్కి పిల్ల. రే, నాకు తెలియని భాషలో ఏదేదో తిట్టేస్తున్నావు. నాకేదో కోపం వస్తున్నట్టుగా ఉంది. మీలాంటి బైరాజులందరికీ కూడా బయట సూత్రాలు కట్టించారు. అక్కడికి పండరా. ముందు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి. తీసుకెళ్ళి జైలు వాళ్ళతో తీరిపోతుంది. ఏమండి, మా ఇంట్లో ఫోన్ ఉందండి. తెలిసినవా? టక్కి లోపలికి వస్తారా? లోపలికి మా నాన్న రావాలి, మీ అంత తేరాలి. ఈ లోపుగా లోపలికి ఆలు పెట్టారా మేకలేసి దిగేస్తానంతే. ఎరవద్దు, టాకాలు ఇవ్వాల్సి వస్తుంది నోటికి. వాడెవడో తీసుకొచ్చి మా మీద రుసుకొలిపి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటకు కట్టిస్తావా? నాన్నారు మీరు లోపల రండి అన్నారు. మీకు అసలే ఒంట్లో ఏమీ బాగోలేదు. మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. కూర్చోండి, వాళ్ళ సంగతి నేను తెలుసు.
నాకు నిద్ర రావాలి కృష్ణాలి నాకు నిద్ర రావాలి. అదేమిటండి మార్కెండేలా అరిపెట్టు కూర్చున్నారు? భోజనానికి రారా ఏమిటి? నాకు భోజనం వద్దు పగ్గులొద్దు వెండు. మమ్మీ తినమను తినమను, ఇదే చివరి భోజనం. అదేమిట్రా? నాన్న తన ప్రాణాలు హరించబోతున్నాం. ఒరే 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 ఒరే, ఎంత చేట మీ నాన్నరా? కావాలంటే ధనం మాత్రం తీసుకొని ప్రాణాలు వదిలే. మమ్మీ నీ పతిభక్తికి మెచ్చాను. అటు చూడు ఎనం పెట్టి భక్తి, బావురు కప్పులు ఎలా కావు నుంచి కూర్చున్నాడు. డాడీ లే లే, లేకపోతే వాడే నేను వీడే నువ్వు. మళ్ళీ లేస్తావా? రాజు ఏమన్నారు? ఇప్పుడు మాట్లాడండిరా, మాట్లాడండి. ఇప్పుడు ఏమన్నారు? మిమ్మల్ని తప్పుగా ఏదైనా మాట్లాడారా? తప్పుగా మాట్లాడడం కదరా, బాగుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు. బాగుతున్నారా? ఆ టిమిటి తండి. ఏ వేసకండి, ఏ బైరాగి వాడు మద్దతు చూసుకొని మమ్మల్ని అవమానిస్తారా? నాన్నారు ఏ అవమానించడం కాదు, మీ చర్మం వచ్చేస్తానే వచ్చేస్తా. అంతవరకు వస్తే మీ ఇద్దరు చర్మం వచ్చేస్తా. నాన్నారు ఇంకొక మాట చెవిలేకేండి. ఏరా చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? చర్మం వచ్చేస్తావా? లేకపోతే తుపాకీని పేల్చేయమంటారా? ఇది ఇదే అదనుకున్నాను, నేను భయపడ్డాను. రాజు ఏమండి నా నాన్న పిల్లు, నాన్న నిన్ను వరారా పిల్లరా. నాన్న ఒరే ప్రేమ, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నా అభాస్ కాకూడదుమా? అభాస మనల్ని ఎంత అవమానం చేసిన రాజుగారిని ప్రాణాలతో వదులుతావా? చూస్తావా మన సైన్యం? మరి మీ నాన్న వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చి చూస్తావుగా. ఆ దట్టి పిల్ల వచ్చినప్పటికి రాజుగారి శవమే చూస్తాడు. ఇందాక నుంచి ధైర్యం తినిపించాం, ఇప్పుడు డబ్బు తినిపిస్తున్నాం. చెప్పినంత జ్ఞాపకం ఉందా? ఏం చేయాలి? వాడికి అనిపించగానే అయ్యే కాళ్లే, గొంతు కాదు. అదే మాటలేండి. ఏనాడు అలవాట్లేంది వేళ ఏమిటేమిటేమిటేమిటో కొత్త 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 చేసేస్తుంటాను. అబ్బా మహా ఏ అలవాటు లేకుండానే ఇంతకాలం కాపురం చేశారేమిటి? అప్పుడు ఒంట్లో శక్తి ఉందే, నువ్వు గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి. ఇప్పుడు ఒప్పుకుంటారా? అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటారు? అందుకని పేపర్ చూసారా? ఏమిటి? ప్రభుత్వం ఆస్తిపాస్తుల్ని సీలింగ్ చేస్తుందట. సీలింగ్ సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా? మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది? కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే, అట్లాగే ఆస్తి నియంత్రణ. ఎంతకంటే పొలాలు గిలాలు ఎవరికి ఉండటానికి వీలేదు, ఎంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండటానికి వీలేదు. అది తాత్పర్యం. అందుకని నాకు ఒకే ఒక్క ఆలోచన తట్టిందండి. అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటకు పోదు. ఏమిటో నయా పైసా బయటకు పోని ఒకే ఒక ఆలోచన. మనం విడాకులు తీసుకుందామండి. విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు 2 భాగాలు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏమీ చేయలేదు. ఎట్లా ఉంది నా ఆలోచన? నువ్వు ఆడదానివేనా? ఆస్తి కోసం కట్టుకున్న వాటితో తెగదింపులు చేసుకుంటా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆహ్వానిస్తున్నావు. అర్థమైంది. ఇదిగో ఈ ఆస్తి నా స్వాధ్యతం. నువ్వు నీ కొడుకు 100 కొబ్బరికాయలు నా నెత్తులు కొట్టిన ఒక చిల్లు గవ్వ కూడా మీకు దక్కనివ్వరు. అంటే మేము బైరాగిలో కలిసిపోవాలా? ఇప్పుడు కొత్తగా కలిసేదే ఉందరా, అన్ని హంగులు ఉన్నాయి. చెప్పు కూడా చేత పుచ్చుకుంటే అవతారం పూర్తి అయిపోతుంది. ఏమండి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ రాజుగారు మిమ్మల్ని ఉద్ధరిస్తానని అనుకుంటున్నారు కాబోదు. రేపు మీకు ఏదైనా అయితే వీడేనండి మీకు తలకొర పెట్టాల్సింది. నేను నోళ్ళు బడా, ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసే మీరు కూడా ఒక మనుషులేనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఇద్దరు వినండి. నా ఆస్తి నా రాజుకు రాసేస్తున్నా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అట్లా జరిగిన మరుక్షణం నేను యోగయో చూసుకుంటాను. తర్వాత మీ ఇష్టం. అట్టా పెరగడమే నాకు ఇష్టం. ఇదిగో నుయ్యి గొయ్యి అయితే తర్వాత శవ పరీక్షలు, పోలీసులు, సాక్ష్యాలు ఇవన్నీ ఏడుస్తాయి. సరాసరి కట్టకట్టుకుని సముద్రంలో దూకండి. ఏ తిమింగలో మింగేస్తుంది, సోదరులు లేకుండా పోతాడు. డాడీ అయితే రా, ముగ్గురం కలిసి ముక్కు మూసుకుని ములిగేద్దాం. రాజు వీళ్ళిద్దరిని సముద్రం ఒడ్డున దిగబెట్టరా. అలా నాన్న పోవే పోతాను. మీరెందుకు తెగించిన తర్వాత వేవనంత కళ్ళు మూసుకుని అసలు నా గొప్పగా చెప్పిన ఆ డాక్టర్ సంగతి ముందు చేసి ఆ తర్వాత చచ్చేదెవరో బతికేదెవరో తేలుస్తాను. చావండి దట్టి ఫెలోస్.
ఏమిటి నాన్న ఈరోజు మరీ కోపంగా ఉన్నారు? లేదురా, హాయిగా ఉన్నా. అందుకే నిజంగా కోపం వచ్చింది. అన్నా నీకు కోపం రాకూడదు నాన్న. నీకు కోపం వస్తే నాడు పెరిగిపోతుంది. ఆ తర్వాత నీకేదైనా అయితేను నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాకెవరు దిక్కున్నాను చెప్పు నాన్న. రాజు, నేను ఎక్కడికి పోతాను? రే రాజు, నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్థంతరం చావడరా నాన్న